నమస్తే విద్యార్థి మిత్రులారా. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మనము సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాము. ఇంతకు మొదలు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాము. స్టూడెంట్స్, ఈ గ్రామర్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కానీ లేకపోతే ఇంతకుముందు నేర్చుకున్న ఆర్టికల్స్లో కానీ మీకేమైనా డౌట్స్ ఉంటే, ఏ ప్రాబ్లం ఉన్నా ఇంగ్లీష్ గ్రామర్లో కింద కామెంట్ బాక్స్లో మీ ప్రశ్నలు అడగండి. నేను మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. సపోజ్ ఒక నలుగురు 10 మంది సేమ్ క్వశ్చన్ అడిగారనుకోండి, ఆ 10 మంది క్వశ్చన్కి ఒక వీడియో తీసి మళ్ళీ మీకు పెడతాను. మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. సో ఆస్క్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడగండి, నేను మీకు సమాధానం ఇస్తాను. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగితే నేను అంత ఎక్కువ చెప్తాను, మీరు అంత నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సెకండ్ టెన్స్ సింపుల్ ప్రెజెంట్ తర్వాత ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెజెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం, కంటిన్యూస్ అంటే నడుస్తుంది, కొనసాగుతుంది. ఇంత మొదలు నేను మీకు డీటెయిల్గా రాసిచ్చాను నోట్స్లో, చూడండి. ఇంతకుముందు వీడియోలో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కొనసాగుతున్న వర్తమాన కాలం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నడుస్తున్న వర్తమాన కాలం అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను మీకు నేర్పుతున్నాను, మీరు నేర్చుకుంటున్నారు, ఇదేనమ్మా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో సెంటెన్స్ ఎట్లుంటాయో చూద్దామమ్మా. లెట్స్ కమ్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నేను ముందే చెప్పాను మీకు, ఫార్ములా సూత్రం మనం చూసుకుందామని. సూత్రాలు చాలా సులభంగా ఉన్నాయి, కఠినంగా ఏమీ లేవు, భయపడిన అవసరం లేదు. దీంట్లో సూత్రం వచ్చమ్మా, సబ్జెక్టు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్టు తెలుసు మనకు, ఐ వి యు హి షీ రాస్తాం. సబ్జెక్ట్ తర్వాత బి, టు బి అనే ఒక సహాయకారి క్రియాపదం ఉంటుందమ్మా, హెల్పింగ్ వర్బ్ బి అనేది. బి సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అంటే క్రియకి ఐఎన్జి జోడిస్తామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదమ్మా దీంట్లో ఫార్ములా, చాలా ఈజీ, చెబుతాను. ఇక్కడ బి అనేది రాశాను నేను. ఆంగ్ల గ్రామర్లో బికి 8 ఫార్మ్స్ ఉన్నాయమ్మా. ఏ విధంగా అయితే మన తెలుగు సినిమాలో ఒక హీరో డబుల్ పార్ట్, ట్రిపుల్ పార్ట్ చేస్తారనమాట, అదే విధంగా ఇక్కడ బికి 8 పార్ట్స్ ఉన్నాయమ్మా, 8 ఫార్మ్స్. 8 పార్ట్స్ ఉన్నాయి బికి, 8 ఫార్మ్స్ ఉన్నాయి. అవేంటి చూద్దామమ్మా. బికి బి అంటే ఉండు, ఉన్నది అని అర్థం అనమాట. ఇక దానికి యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీన్, బీయింగ్, 1 2 3 4 5 6 7 8 ఈ 8 అమ్మా బి పార్ట్స్, బి ఫార్మ్స్. గుర్తుంచుకోండి, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో మనం నేర్చుకుందాం ఇక్కడ. సో లెట్స్ సీ ద సెంటెన్స్ కన్స్ట్రక్షన్. మరి సెంటెన్స్ చూద్దామమ్మా. చూద్దాం ఇప్పుడు. ఐ సబ్జెక్టు, యామ్ బి, రైటింగ్ V1 ప్లస్ ఐఎన్జి, ఐ యామ్ రైటింగ్. ఇది బేస్ అమ్మా, బేసిక్, నేను నేర్పేదే బేసిక్. ఐ యామ్ రైటింగ్, నేను రాస్తున్నాను. నెగటివ్, ఐ యామ్ నాట్ రైటింగ్. ఈ ఐ యామ్ ఇంతకుముందు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ లేక మనం డూ తీసుకున్నాము. కాకపోతే దీంట్లో ఈ బి అనేది, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అమ్మ, అందుకని ఇక్కడ వేరే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఐ యామ్ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేను. క్వశ్చన్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, యామ్ ఐ రైటింగ్, యామ్ ఐ రైటింగ్. ఇక్కడ సెకండ్ ప్లేస్ లో ఉన్న యామ్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చిందమ్మా. ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ప్రొనౌన్ ఐ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. ఇది అయిపోయిందమ్మా క్వశ్చన్, యామ్ ఐ రైటింగ్. గుర్తుంచుకోండి విద్యార్థులారా, ఎప్పుడైతే మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్స్తారో అప్పుడు మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో క్వశ్చన్ సెంటెన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలా మార్చాలి అంటే ఇది బేస్ అనమాట అమ్మా, ఇక్కడ పునాది. ఇది గుర్తుంచుకోండి, కావాలంటే రాసుకోండి. ఇవి రాసిన తర్వాత పక్కన రాయని, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుతాయని చెప్తాను మళ్ళీ. దెన్ క్వశ్చన్ సెంటెన్స్ అమ్మా, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అయితే మళ్ళీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంటే ఇదే సెంటెన్స్ కి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ యూజ్ చేయాలి. ఎట్లా? వాట్ యామ్ ఐ రైటింగ్, నేను ఏమి రాస్తున్నాను. వాటికి బదులు వేర్ పెట్టండి, వై పెట్టండి, వెన్ పెట్టండి, విచ్ పెట్టండి, సరిపోయిందమ్మా. సో దిస్ ఇస్ ద సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఈ విధంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కొనసాగుతున్న వర్తమాన కాలంలో వై వచ్చింది అనుకోండి, వై ఆర్ రైటింగ్, వై ఆర్ నాట్ రైటింగ్, ఆర్ వై రైటింగ్. You are writing, you are not writing, are you writing? They are writing, they are not writing, are they writing? ఈ విధంగా ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చమ్మా.
మీరు నోట్బుక్లో డీటెయిల్డ్గా రాసుకోండి. ఈ టేబుల్ తీసుకోండి, ఈ టేబుల్ రాసుకోండి. టేబుల్ తర్వాత కూడా వీతోని ఈ 4 సెంటెన్స్ ఎలాగ వస్తాయో అవి రాయండి. యూతో 4 సెంటెన్స్ రాసుకోండి. సో దట్ యూ విల్ ప్రాక్టీస్ మోర్. మీరు చాలా ప్రాక్టీస్ చేసిన వారు అవుతారు. నెక్స్ట్ ఇక హీ షీట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా మా గుర్తుంచుకోండి, హీ షీట్ వస్తే వర్బ్ కి మనము ఎస్ ఈఎస్ జోడించాం. అదే విధంగా హీ ఈజ్ రైటింగ్, హీకి ఏం పెట్టాలమ్మా, ఈజ్ పెట్టాలి. హీ ఆర్ రైటింగ్ అనకూడదు. ఏమనాలి, ఎవరైతే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నారో వాళ్ళు కొంచెం అటెన్షన్ ఇవ్వండి. ఇంతకుముందు నేర్చిన వాళ్ళకి ఇది రివిజన్. సో హీ ఈజ్ రైటింగ్, అతను రాస్తున్నాడు. షీ ఈజ్ రైటింగ్, ఆమె రాస్తూ ఉన్నది. ఇట్ ఈజ్ రైటింగ్, ఇది లేదా అది రాస్తూ ఉన్నది. ఈ విధంగా మా దీంట్లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. వాక్యాలు మేము రాస్తాము, మాట్లాడతాము. ఇది నెగటివ్ అంటే హీ ఈజ్ నాట్ రైటింగ్, షీ ఈజ్ నాట్ రైటింగ్. ఇక రైటింగ్కి బదులు హీ ఈజ్ గోయింగ్, దే ఆర్ కమింగ్. ఏ వర్బ్ కైనా ఐఎన్జీ పెట్టండి, అది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందమ్మా. అంటే దీంట్లో ఏం చేయొచ్చో, సబ్జెక్టు బీకి ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఈ 3 వచ్చినాయమ్మా. ప్రెసెంట్ టెన్స్ లో ఏమొచ్చినాయి, యామ్, ఈజ్, ఆర్ ఈ 3 వచ్చినాయి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. ఐ తర్వాత యామ్ వచ్చింది, హీ షీట్ తర్వాత ఈజ్ వచ్చింది, వి యూ దే తర్వాత ఏమొచ్చింది, ఆర్ వచ్చిందమ్మా. సో ఈ విధంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. మర్చిపోకండి, రాసుకోండి. దెన్ దీని యూజెస్ అమ్మా చూద్దాం. మరి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూజెస్ ఏంటి చూద్దాం. లెట్స్ సీ ద యూజెస్. This tense and present continuous tense, this tense is used for the actions which are going on now. Now, N-O-W, now అంటే ఇప్పుడు ఏ పనులైతే మనం చేస్తున్నాము, ఏ పనులైతే నడుస్తున్నాయో ఆ పనుల్ని వ్యక్తపరచడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతామమ్మా. సపోజ్ ఇప్పుడు నేను మీకు నేర్పుతున్నాను, మీరు నేర్చుకుంటున్నారు. పిల్లలు ఆడుకుంటారు అనుకోండి గ్రౌండ్లో. అంటే ఇప్పుడు నడుస్తున్న పని అంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, గంట, 2 గంటలు. ఈ డ్యూరేషన్ మనం ఏ పని చేస్తామో అప్పుడు దానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడండి అమ్మా. 2 అవర్స్ వరకు సరిపోయింది. అంతకంటే మరి ఎక్కువైతే నెక్స్ట్ మళ్ళీ చెప్తాను ఇంకే టెన్స్ యూజ్ చేయాలి. సో ఇంతవరకు ఇదమ్మా. మరి ఎగ్జాంపుల్, వి ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ గ్రామర్, మేము ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నాము. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సెకండ్ ఎగ్జాంపుల్, మదర్ ఈస్ కుకింగ్, అమ్మ వంట చేస్తుంది. అమ్మ వంట చేస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే రాస్తున్నాను అనుకున్నాను, అమ్మ వంట చేస్తూ ఉన్నది. రాసుకుంటాము తెలుగులో. మేము ఆంగ్ల గ్రామర్ నేర్చుకుంటూ ఉన్నాము. ఇది ఇంపార్టెంట్ అమ్మా. నేర్చుతున్నాము అంటే మళ్ళీ సింపుల్ ప్రెజెన్స్ లో పోతుంది. అది నేర్చుకుంటూ ఉన్నాము అంటే ప్రెసెంట్ లో ఉన్నాం అన్నమాట. అమ్మ వంట చేస్తూ ఉంది. రైట్. ఇక సెకండ్ యూజ్ చూద్దాము ఇక్కడ దీనిది. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆల్సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ యాక్షన్స్. ఇదమ్మా ఇంకోటి గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్స్ లో అడుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే అటెండ్ చేస్తారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. ఏమన్నారు ఇక్కడ, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ ఆల్సో యూజ్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచర్ యాక్షన్స్. ఫ్యూచర్ యాక్షన్స్ అంటే భవిష్య కాలంలో సంభవించే కార్యాలను సూచించేందుకు కూడా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని వాడతారు. రాసుకోండి, తెలుగులో కూడా రాసుకోండి. మరి భవిష్యకాలానికి అయితే సెంటెన్స్ ఉంటాయి కదా. ఎస్ ఉంటాయి ఆంగ్లంలో. అయినా కానీ ఈ ఇంగ్లీష్ వాళ్ళు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కూడా వాడతారు. ఇంతకుముందు మనం చూసాము, ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ కూడా ఫ్యూచర్ కోసం వాడతారు. దీన్ని కూడా ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఐ ఆమ్ గోయింగ్ టు నిర్మల్ టుమారో. ఇదమ్మా ఈ టుమారో. ఇప్పుడు దీంట్లో ఐ ఆమ్ గోయింగ్ ఈ సెంటెన్స్ అమ్మా. ఇప్పుడు ఈ ఐ ఆమ్ రైటింగ్ ఏదైతే ఉందో ఇది బేస్. ఈ విధంగా ఐ ఆమ్ గోయింగ్, నేను వెళ్తూ ఉన్నాను. ఎక్కడికి, టు నిర్మల్. ఎప్పుడు, రేపు. అంటే ఈ రేపు అనే ఏదైతే వర్డ్ వచ్చిందో, ఈ రేపు వచ్చే వర్డ్ సపోజ్ ఇక్కడ టుమారో కనుక లేదనుకోండి, ఐఎమ్ గోయింగ్ టు నిర్మల్ అంటే నేను ఇప్పుడే నిలబడిపోతున్నాను అనమాట. ఐఎమ్ గోయింగ్ టు నిర్మల్ అంటే ఇప్పుడే. కానీ ఈ టుమారో ఏదైతే ఉందో, ఈ టుమారో వచ్చి ఇది ఫ్యూచర్ టెన్స్ ఏదమ్మా. ఈ విధంగా గుర్తుంచుకోండి. షీ ఈజ్ విజిటింగ్ ఇండియా నెక్స్ట్ మంత్. ఎవరో ఫారిన్ లో ఉన్నారు, వేరే దేశాల్లో ఉన్నారు. ఆమె నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తుంది. ఇక్కడ ఉన్నారు, షీ ఈజ్ విజిటింగ్ ఇండియా. షీ ఈజ్ విజిటింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇండియా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్సే. కాకపోతే ఇక్కడ ఇన్ నెక్స్ట్ మంత్, వచ్చే నెలలో అనేసరికి అంటే ఏమైపోయిందమ్మా, ఫ్యూచర్.
సో ఈ విధంగా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇప్పుడు జరిగే యాక్షన్స్, ఫ్యూచర్ లో జరిగే యాక్షన్స్ కూడా మనం దీంట్లో యూజ్ చేస్తాము. ఇది దీంట్లో కన్స్ట్రక్షన్ అమ్మా. సో ప్లీజ్ రైట్ డౌన్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. రైట్, ఇక్కడ ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్ లో మనము నెక్స్ట్ టెన్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.